తెలుగుదేశానికి ఓటు వేస్తాం అన్నది ఎరగను ఇంతవరకు. ఇప్పుడు నేను వేసేది కాకుండా 100 మంది వేపిస్తా. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలు ప్రజలను పక్కన పెట్టేశాడు ఆయన. ఒక ఎలక్షన్ టైంలోనే ఖర్చు పెడతాడు. గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొడాల నాని గారు వస్తున్నారు, టీడీపీ పార్టీ నుంచి రాము గారు వస్తున్నారు. సో వీళ్ళిద్దరు వస్తున్నారు కాబట్టి మీరు ఎవరు వెనకాల ఉంటారు? నేను వెలగల రాము వెనకాల ఉంటానండి. ఎందుకు? వెలగల రాము ఇంటింటికి ప్రతి మనిషికి పనిచేశాడు. ప్రతి మనిషికి భార్య భర్తలకు బట్టలు పెట్టాడు. ఏదన్నా మనుషులకు ఇబ్బంది ఉంటే ఆదుకుంటున్నాడు. ప్రతిదీ చూస్తున్నాడు. గడప గడపకు వస్తున్నాడు. దాన్ని కాబట్టి రాముకే ఓటేస్తాం. రాము గాడ ఎక్కడ నుండి ఎన్ఐ నుండి అమెరికా నుండి వచ్చినవాడు కాదండి. అతనిది గుడివాడ నియోజకవర్గమే, రాజేంద్ర నగరే. అది తెలుసో తెలియక కొంతమంది మాట్లాడతారు. ఎక్కడ నుండో వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. వెలగల రాముది కూడా గుడివాడే నాకు తెలుసు. ఏంటి అతను భార్యది కూడా గుడివాడే. పక్కాగా చెబుతున్నాను నిజం. అతను గుడివాడే అనే నివాసం కూడా గుడివాడే. వ్యాపారవేత్తంగా చాలా మాత్రం ఉంటాయి. ఇప్పుడు నాని ఉన్నాడు, బెంగళూరులో అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నాడు. ఇక్కడే ఉంటాడని గ్యారెంటీ ఉంది నాని. కొడాలని బెంగళూరు వెళ్ళిపోవచ్చుగా. 20 సంవత్సరాలు నాశనం అయిపోయింది గుడివాడ. గుప్పుడు మట్టి వేయాలి, ఎక్కడ రోడ్డు వేయాల. ఏంటి ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పి అప్లై ఏదో మొదలు పెట్టారు. అది పని సాగదు. ఏంటి నాని గారు ఎప్పుడు ఎలక్షన్ టైంలో తప్ప ఏ ఇంటికి వచ్చి ఏ గుమ్మానికి వచ్చి ఎట్టున్నారు ఏంటి అనేది కూడా ఎప్పుడు ఎవరిని అడగల. కరోనా టైంలో కూడా రూపాయి ఆదుకోవాలా. కూరగాయలు కూడా ఇలా, బియ్యం ఇలా, ఏమి ఇవ్వాల. ఏంటి 5 సంవత్సరాలు ప్రజలను పక్కన పెట్టేశాడు ఆయన. ఒక ఎలక్షన్ టైంలోనే ఖర్చు పెడతాడు. కదమా టైంలో ఎవరిని పట్టించు. గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గారా లేదంటే రాము గారు ఎవరికి ఓటేస్తారు? రాము గారికి వేస్తాం. ఎందుకు? ఇప్పటి వరకు చూసాం కొడాల నాని చాలా సార్లు మాకు ఇక్కడే ఉన్నాడు. ఏం జరగలేదు మరి మాకు. అంటే ఏం జరగలేదు? మాకు జరగాల్సినవి ఏం జరగలేదు. ఏంటి అంటే ఏది డెవలప్మెంట్ ఏమి లేదు. అన్ని ఎక్కడ ఉండాల్సిన అక్కడ అయిపోయింది. స్టేట్ వైడ్ అంటే కొన్ని విధాలుగా కొన్ని పర్లేదు. మరి ఇప్పుడు పైన వైసీపీ వచ్చినంత మాత్రం కింద అన్ని బాగోకుండా లేవు కదా. కొన్ని బాగానే ఉన్నాయి. మా వరకు అయితే మరి బాగాలేదు అనిపిస్తుంది. యూజ్ లేదు, అనవసరం. ఎందుకు వాళ్ళ వల్ల ప్రయోజనం ఉంది. ఊరికి శాలరీ ఇవ్వడం లేదు. అన్ని పథకాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఏది మాకు ఇంకా విద్యాదీవన, వసతి దీవెన అవే రాలేదు. మరి ఇంకా 3 విడతలు అయిపోయినాయి. ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఫస్ట్ సంవత్సరంలోనే ఒకటి రాలేదు. అది పెండింగ్ అయిపోయింది. అది ఇంకా రిలీజ్ చేయలేదు. మరి ఇంకా ఇలాంటివి ఉంటే ఎవరికైనా తెలుసు. ఫైట్ అంటే వన్ సైడ్గా మేమైతే ఇప్పుడు మేము యూత్ మా వరకు మాకు కొంతమంది మేము మా వాళ్ళు ఉంటారు కదా. మేమైతే రాము గారు అనుకుంటాం. కుర్రోళ్ళు అయితే మేము మామూలుగా మా గ్రూప్స్ లో అటు ఇటుగా 600-700 మా యూత్ వరకు. ఇప్పుడు ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు రాము గారు స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు మేము ఫ్రెష్ గా చూడాలి. ఇంతకు ముందు ఉన్నదైతే మేము ఎస్టిమేషన్ చెప్పగలం కానీ ఇప్పుడు మాకు ఫస్ట్ కదా రాము గారు, ఇది ఫస్ట్ టైం నుంచి చూడాలి. మరి ఆయన ఏమైనా వస్తే వచ్చిన తర్వాత అలా జరిగిందని చూడాలి. మేము చూసి ఇంకా తర్వాత. కొడాల నాని గారు, రాము గారు. ఈ గుడివాడ నియోజకవర్గం సంబంధించి 2 బరిలో దిగబోతున్నారు. కొడాల నాని గారు, రాము గారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? రాము గారికి ఆడతా. ఏంటి పోటీ ఎందుకు ఉంటుంది? ఏం చేసాడు? 4 సంవత్సరాలు గెలిచాడు. 4 సంవత్సరాలు గెలిపించా. అసలు నేను తెలుగుదేశానికి ఓటు వేస్తాం అన్నది ఎరగను ఇంతవరకు. ఇప్పుడు నేను వేసేది కాకుండా 100 మంది వేపిస్తా. అది ఏమి చేయలేదుగా మనక. 4 సంవత్సరాలు చేశాడు. నా కొడుకు ఉద్యోగం కోసం 6 నెలలు తిరిగా. అసలు ఆడి కాలం నవలా. ఆ దగ్గరికి వెళ్ళామనుకో, ఒక పిఏ కానీ వాళ్ళు కానీ ఇంకో కమ్మోడు కప్పు చూస్తున్నారు. ఆడేమో అసలు కుదరదు అంటున్నాడు. కమ్మోడు ప్రభుత్వం అయిపోయింది కానీ అసలు ఎవరిన ఏరే కులాన్ని పట్టించుకోవాలా. అంటే ఏంటి ఇప్పుడు సామాన్యుల కోసమే కదా వైఎస్ఆర్సీపీ పార్టీ. బడుగు బలహీన వర్గాల ఏది ఇప్పుడు 4 సార్లు గెలిపించాం. అసలు ఏమీ చేయలేదుగా. లాక్డౌన్లో ఒక ఏరియాకి ఒక వార్డుకి 15 మంది 20 మంది చచ్చిపోయారు. అసలు వచ్చి పలరసిన దిక్కులేదు. లేబర్ ఇలాంటి వాళ్ళు సందాలు వేసుకుని కూరగాయలని బియ్యం అని అయ్యని అని ఇచ్చారు. అసలు ఏం పట్టించుకోవాలా. ఇంకా అలాంటి వాడికి ఏం చేస్తాం? కావాలని 4 సార్లు గెలిపించాం. నేనేసే 4 సార్లు. ఏమయ్యారు? డబ్బు తీసేసుకుంటారు కానీ జనం డిసైడ్ అయిపోయారు పంపించేయాలని. అది
ఏంటి ఎందుకు అంత ఏం చేశాడు? మంత్రి పదవి వచ్చింది. ఆ చంద్రబాబు నాయుడు కొడుకుని తిట్టనే సరిపోయింది. తిట్టని రోజు అంటే లేదు కదా. జనాలు చేసింది ఏం లేదు కదా. ఆ మంత్రి పదవి అంటే దానికి ఉపయోగించుకున్నాడు. జనాలకి ఏం ఉపయోగించాలా? ఇంకా ఏ రకంగా వేస్తారు జనం? ఏ రకంగా వేయం? వాడంటే నాని గారు అంటే పడి చచ్చిపోయాడు జనం. అలాంటి జనాన్ని అట్లా చేసుకున్నాడు. అంటే మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? మరి ఒకవేళ వచ్చే నాయకుడు కొత్తగా వస్తే ఇక వాళ్ళ ఇష్టం అది. మరి ఇద్దరం కూడా ఇష్టం అని వచ్చారు. ఏది చేయలేదుగా. ఇప్పుడు చేస్తాడని చేపించాము, చేయలే. 3 సార్లు ప్రభుత్వం లేదు, 4వ సారి వచ్చింది. చెయ్యాలిగా, చెయ్యాలి. అది పార్టీ నాయకులని ఇదని వాటికి తిరిగి పట్టించుకోవాలి జనాలనా. అది లాక్డౌన్లో అసలు పట్టించుకోవాలా. వార్డుకు 15 మంది 20 మంది చచ్చిపోయారు. తర్వాత ఒక 6 నెలలు పోయినాకన్నా వచ్చి వాళ్ళని పలకరించి చేయాలి కదా. నేను 4 సార్లు గెలిపించారంటే దేనికి గెలిపించారు? నీ మీద అభిమానం ఉండేగా. అసలు సంక్షేమ పథకాలు ఏమి రాలేదా? వచ్చినోడికి వచ్చినాయి. మీ ఇంటికి రాలేదా? నా కొడుక్కి కంజర్లో జగన్ కూడా ఎక్కేటప్పుడు 1 సంవత్సరం ఉందా సీటు కాలేజీ. ఆ డబ్బులు కూడా వేయాల. నేను కట్టి కాగితాలు తెచ్చుకున్నా. 70 ఏళ్ళు కట్టి కాగితాలు తెచ్చుకున్నా. చివరిగా చెప్పండి, రాము గారా లేదా కొడాలి నాని గారా? రాము గారే. దాంట్లో డిసైడ్ అయిపోయారు జనం కాడ, మేము కాడ డిసైడ్ అయిపోయాం.